నమస్తే, అంతరార్థానికి స్వాగతం. నిన్న శుక్రవారం నాడు 22వ తేదీ మే 2026 ఒక పెద్ద తిమింగలాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో తెలంగాణలోది పట్టుకుందట. ఆ తిమింగలం ఏంటంటే తన ఆదాయానికి మించిన ఆస్తులు కల ఒక అధికారి మర్రి వంశీమోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మేడ్చల్. ఈయన ఆస్తులు ఎన్ని ఉన్నాయని వీరు చేసిన సోదాలో బయటపడింది. సోదా ఎన్ని చోట్ల 11 చోట్ల చేశారు ఆయన ఆఫీస్తో సహా. ఈ ఆస్తులు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, బ్యాంక్ అకౌంట్లో డబ్బు, బంగారం వగైరా. వీటి విలువ ఎంత? అధికారికంగా చూపించిన విలువనే కళ్ళు తిరిగిపోయేంత ఉంది ఆయన ఆదాయం దామాషలో చూస్తే. దాని మార్కెట్ విలువ లెక్కేస్తే అది 100 కోట్ల రూపాయలు. వీరు ఉద్యోగంలో చేరింది 2004 డిప్యూటీ తహసీల్దార్గా. దాని తర్వాత అనేక పదవుల్లో ఆయన కొనసాగారు. డిప్యూటీ తహసీల్దారు, ఈ ప్రమోషన్ పోస్ట్. తర్వాత డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అంటే 3 ప్రమోషన్స్ వచ్చాయి. మరి ఈ అధికారికి ప్రమోషన్స్ ఇస్తున్న సందర్భంగా ఇంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి అవినీతి ఉన్నట్టుండి ఒక్కరోజే 100 కోట్ల రూపాయలు అయితే సంపాదించి ఉండడు కదా. మరి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వగైరా ఉంటాయి, వాళ్ళ దృష్టికి రాలేదా? సరే, వాళ్ళు సిఆర్స్ ఈయనది రాసేటప్పుడు రాలేదు, మిగతా సమయాల్లో వాళ్ళకి తెలియలేదా ఈయన చేస్తున్నటువంటి తప్పుడు పనులు? ఈయన సహాధ్యాయులకు తెలియలేదా? సహచరులు, ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వారు, లేదు కింది స్థాయి ఉద్యోగులకు అటెండర్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక కార్డు ముక్క రాసి మా అధికారి గారు అవినీతికి పాల్పడుతున్నారు అని తెలియజేయడానికి వాళ్ళ దృష్టికి రాలేదా? వాళ్ళు రాయలేకపోయారా? పాపం వాళ్ళని కూడా నిజంగా ఏం అనడానికి వీల్లేదు. ఎందుకంటే విజిల్ బ్లోయర్స్కు కావలసినటువంటి రక్షణ చట్టాల్లో ఉంటే ఉండొచ్చు కానీ దానికి ప్రోత్సాహక చర్యలు కానీ ఇట్లా చేయొచ్చు అని చెప్పే విషయం కానీ వాళ్ళకి కావాల్సిన రక్షణ కానీ ఇచ్చేటువంటి నమ్మకం వాళ్ళకి కలగలేదు కనుక ఆ కింది స్థాయి ఉద్యోగులు, సహోద్యోగులు తెలిపడినందుకు వాళ్ళని మనం ఏమనడానికి వీల్లేదు. కానీ ఈయన కార్యాలయానికి ఈ బాధితులు వస్తున్నారే, మిగతా ప్రజలు వస్తుంటారు కదా, వివిధ పీపుల్, ప్రజాప్రతినిధులు వెళ్తుంటారు కదా. అట్లా కాకుండా ఈ స్ట్రింగర్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ పత్రికల ప్రతినిధులు, స్ట్రింగర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఈయన పనిచేసిన ఇన్ని హోదాలలో పనిచేసినప్పుడు ఎక్కడ కూడా ఈయన అవినీతికి పాల్పడుతుంటే ఆ విషయం వాళ్ళ దృష్టికి రాలేదా, లేదా చూస్తూ ఊరుకున్నారా? ఈ వీడియోలో నేను మన దేశంలో అవినీతి, దాని పరిమాణం ఎంత ఉంది, నిర్మూలన ఎట్లా జరగాలి లాంటి విశ్లేషణాత్మక వివరణ ఇచ్చి విసిగించడం ఉద్దేశం కాకుండా మన మనసులో ఒక ప్రశ్న ఉద్భవించాలి, మనము మాట్లాడగలగాలి, మన గొంతుక విప్పాలి. అందుకు ఈ ప్రశ్న మనకు ఉద్భవించాలి కదా. ఈ ప్రశ్న గురించి మాట్లాడడానికే ఈ వీడియో. అయితే ఇంతమందికి ఇంతకాలంగా ఎందుకు తెలియలేదు? యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్నటువంటి నిజాయితీ పరులైన కొందరు అధికారుల కారణంగా ఈయనను ఇప్పుడు పట్టుకోగలిగారు. మరి అందరూ ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్లే కదా, వాళ్ళు అవినీతి పరులు అయి ఉంటే, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి ఎంతకాలంగా జరుగుతుంది? ఈయన ఒక్కడేనా? ఈయన మొదటివాడా? ఈయన చివరివాడా? కాదు, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే ఒక మచ్చుకు మాత్రమే మనకు కనిపించే అవినీతి ఇంకా విస్తృతంగా ఉంటుంది, వేళ్ళు ఊడుకొని ఉంది. మరి దానికి కారణము మనకు ఈ రకమైన సామాజిక స్పృహ లేకపోవడమా, దీన్ని వ్యతిరేకించకపోవడమా,
ప్రశ్నించే గొంతుకలు లేకపోవడమా? కనుక మనం ఇంతకాలంగా ఏం జరిగిందనేది ప్రశ్నించాలి. మరి అంత విస్తృతంగా వ్యాపించి అవినీతి ఉంటే ఎందుకు మనకు అవినీతి పరులను పట్టుకోవడం లేదు? అప్పుడప్పుడు ఇట్లాంటి వారిని పట్టుకోవడం మూలాన సమాజానికి ఒక రకమైన నమ్మకం కలుగుతుందేమో, అవినీతి పరులను ఎప్పుడైనా పట్టుకుంటారనేది. దానివల్ల మనము న్యాయం జరుగుతుంది అని నమ్మి ఊరుకునేటట్టుగా జరుగుతుందా అంటే, దీనివల్ల అట్లా మనకు విశ్వాసం కలిగిస్తే అది నష్టం కలిగించినట్టే. కాకపోతే ఇట్లా ప్రశ్నించేటట్టు మనం చేయగలిగినట్టయితే దీనికి ప్రయోజనం ఉన్నట్టే. ఏది ఏమైనా మనము ఈ ప్రశ్న వేయాలి, ఇంతమంది తెలిసిన వాళ్ళు ఎందుకు మిన్నకున్నారు అని మనల్ని మనం అడగాలి. అట్లాంటి ఆలోచన వస్తే అప్పుడే అవినీతి నిర్మూలన అవుతుంది. ప్రశ్నించినప్పుడే అవుతుంది, మనమంతా వ్యతిరేకించినప్పుడే అవుతుంది. సామాజిక విలువలలో ఈ అవినీతి తప్పు అని లోతుగా వెళ్ళినప్పుడే అవుతుంది. కనుక ముందుగా ప్రశ్నించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ వీడియోకు ప్రయోజనం చేకూరినట్టే. దీని ప్రయత్నం కూడా ఇదే. ఏది ఏమైనా మీరు ఇంత ఓపికగా నా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు, సబ్స్క్రిప్షన్ ఉచితమే. థ్యాంక్ యూ.